నమస్తే భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. శ్రీ మాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. 30 ఆగస్టు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి, పెట్టుబడులు కూడా ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు వస్తాయి, కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి ఇది అనువైన సమయము, కానీ జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు చూసినట్టయితే కనుక కొన్ని పరీక్షల్లో మీరు సక్సెస్ సాధించడము, గోల్స్ ని రీచ్ అయ్యేటట్టుగా కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలనొప్పులకు సంబంధించి తప్ప మిగతా ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించడం లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక చిన్న చిన్న గొడవలు కనిపిస్తున్నాయి, అవి పెరగకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అదే రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక కొన్ని పథకాలు కానీ మీ యొక్క కొన్ని నిర్ణయాలు కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో సంయమనం పాటించే ప్రయత్నం చేసుకోండి. చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో ప్రత్యేకంగా బుధుడికి సంబంధించి ఏదైనా పూజ కానీ జపం కానీ హోమం కానీ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి శని భగవానుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, చంద్రుడు 8వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ స్థానాల వల్ల స్థిరమైన ఆదాయము, చిన్ని లాభాలు కనబడుతున్నాయి. వ్యవహారము వ్యాపారంలో చూసినట్టయితే కనుక భాగస్వామి వ్యాపారము బెడిసికొట్టేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక పరువు ప్రతిష్టలు పెరగడంతో పాటు ప్యాకేజ్ పెరుగుతుంది. స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక పరిశోధనల్లో ఫలితాలు పొందుతారు. ఆరోగ్యపరంగా జీర్ణ సంబంధిత సమస్యలే తప్ప ఇతరత్ర ఏమీ కనపడటం లేదు. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక సత్సంబంధాలే కనబడుతున్నాయి, మంచి సానుకూలంగా ఉండబోతోంది. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక సానుకూలమైన వాతావరణం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారాలు, నవగ్రహ ఆలయంలో ఏదైనా స్వామివారికి అంటే దగ్గరలో నవగ్రహ ఆలయం కావచ్చు లేదా శివాలయం కావచ్చు, మీ పేరిట స్వామివారికి కనుక పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీరు ఖర్చులను కనుక నియంత్రణ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. అయితే వ్యాపారం పరంగా చూసుకున్నట్టయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రము జాగ్రత్తలు తీసుకోండి. ఇతరత్ర చాలా చక్కగా ఉండబోతోంది. ఏ అంశంలోనూ మీకు ఎదురు లేదు అన్నట్టుగా ఈ రోజు ఉండబోతోంది. ఉద్యోగస్తులకు కూడా కొంత మంచి జరిగే అవకాశమే కనబడుతోంది. కానీ కొన్ని ఉద్యోగ రంగాలలో పనిచేసే వారికి మీ యొక్క సహచరులతో భేదాభిప్రాయం కానీ తగాదాలు కానీ గొడవలు కానీ జరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే చక్కని ఫలితాలు పొందుతారు. ఆరోగ్యపరంగా తలనొప్పి మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక చిన్ని గొడవలే తప్ప పెద్దగా చెప్పుకోదగినటువంటి అంశాలు ఏవి ఈ రోజు కనపట్టలేదు. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఆలస్యం చోటు చేసుకుంటుంది. మీకు చెప్పదగిన పరిహారము, గురు సంబంధిత ఆలయాలు కానీ లేదు అంటే కనుక ఆ దగ్గరలో మీకు ఇష్టదైవమైన ఆలయాన్ని దర్శనం చేసుకొని మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక ఆ ఇబ్బందికి తగ్గట్టు ఆ పరిహారం కానీ లేదంటే ప్రదక్షిణలు కానీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మానసిక అనుకూలతను ఇవ్వడం లేదు. దీంతో పాటు సూర్యుడు కూడా ప్రతికూలమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆర్థికంగా కొంత నష్టం కలుగుతుంది. కొంతమందికి ఆదాయ మార్గాలు మధ్యలోనే ఆగిపోయే అవసరం ఏర్పడుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోవడంతో పాటు ఉద్యోగస్తులు సహచరులకు అంటే మీ యొక్క సహోద్యోగులతో ఇబ్బందికరమైన వాతావరణంతో పాటు కొంత మాట పట్టింపులు వచ్చి ఇబ్బందికరంగా ఉండడమో లేదా కొంతమంది మానేసే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు అన్ని విధాలా చాలా ఈ రోజు సక్సెస్ఫుల్ గా ఉండబోతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అలర్జీలకు సంబంధించి తప్ప ఇతరత్ర ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక సంతోషకర సందర్భాలు ఉండబోతున్నాయి. అయితే రాజకీయంగా చూసినట్టయితే కనుక మంచి సానుకూలంగా ఈ రోజు ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు చంద్రుడికి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సూర్యుడు 10వ స్థానంలోను బుధుడు 6వ స్థానంలోను సంచారం చేయడం వల్ల అదనపు ఆదాయ మార్గాలు పెరిగేటట్టుగా గోచరిస్తోంది. వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు వచ్చేటట్టుగాను, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ సూచన కనబడుతోంది. విద్యార్థులకు విజయ సూచన కనిపిస్తోంది. కుటుంబంలో సామరస్యమైన వాతావరణం ఉండబోతోంది. అనారోగ్య సూచనలు అస్సలు కనిపించట్లేదు. రాజకీయ నాయకులకు ఈ రోజు సానుకూలమైన వాతావరణం గోచరిస్తోంది.
అయితే మీ యొక్క నాయకత్వ లక్షణాలు బయటపడి పేరు ప్రఖ్యాతలు పొందేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు మీ ఇష్ట దైవమైన లేదా కులదైవమైన ఆలయ సందర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి, ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి. వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా లేదు, ఏ ప్రయత్నాలు చేయకండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం కానీ లేదా కొంత లేటు జరిగేటట్టుగా గోచరిస్తోంది. విద్యార్థులకు కొన్ని అంశాలలో మీరు వెనకబడిపోయే పరిస్థితి గోచరిస్తోంది, జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా జీర్ణ సమస్యలు తప్ప ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. రాజకీయ పరంగా ఈ రోజు సానుకూలంగానే ఉండబోతోంది. అయితే పరిహారంగా ఈ రోజు మీరు విష్ణు సంబంధిత ఆలయం కానీ లేదా శివాలయం కానీ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ కానీ అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఖర్చులు ఎక్కువ, ఆదాయం తక్కువ. ఉద్యోగస్తులకైతే అవమానపడ్డము లేదా అంటే ఇబ్బందికరమైన వాతావరణంలో ఈ రోజు గడపవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు నష్టాలు ఎక్కువ కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. ఒక కీలకమైన విషయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. తర్వాత విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక కొంతమందికి మిశ్రమ ఫలితాలు, కొంతమందికి పరాజయము అంటే సక్సెస్ లేని పరిస్థితి కనబడుతోంది, నిరాశ చెందకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక క్షేత్ర దర్శనము, ప్రయాణాలు కనబడుతున్నాయి. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక ఈ రాశిలో ఉండేవారు ఈ రోజు మాటకు మాట కాకుండా జాగ్రత్తలు పాటించండి, వాదనకు దిగకండి. పరిహారంగా ఈ రోజు మీ ఇష్ట దైవం ఆలయానికి వెళ్ళి అక్కడ మీ పేరిట ఏదైనా ఒక వస్త్రం కానీ వస్తువుని కానీ లేదా అంటే ఆహారాన్ని కానీ దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా అదనపు లాభాలు వచ్చేటట్టుగాను, ఆర్థిక స్థితి పెరిగేటట్టుగాను గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకు మాత్రము కొంత ఇబ్బందికరమైన వాతావరణము, నష్టాల్లోకి వెళ్ళేటట్టుగాను కనబడుతోంది. మీరు కొత్తగా ఈ రోజైతే ఏది ప్రారంభించకండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క సహచరులతోనూ మీ పై అధికారులతోనూ ఇబ్బంది పడ్డం కనబడుతోంది. దీంతో పాటుగా కొంతమంది పరిస్థితులు ఏమైనప్పటికీ ఉద్యోగాన్ని వదిలి వెళ్ళవలసిన పరిస్థితి కనబడుతోంది, లేదా అంటే మీరు కొంత గ్యాప్ తీసుకోవాల్సిన స్థితి కూడా గోచరిస్తోంది. అది అనారోగ్యం వల్ల కావచ్చు లేదా మరి ఇతర పరిస్థితుల వల్ల కావచ్చు, ఒక లాంగ్ గ్యాప్ తీసుకోవాల్సినట్టుగా సూచన కనబడుతోంది. విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక వాళ్ళకి ఇబ్బందికరమైన అంటే పరాజయం కానీ లేదా సక్సెస్ అవ్వకపోవడం కానీ లేదా ఫెయిల్ అవ్వడం కానీ ఇలాంటివి కనిపిస్తున్నాయి. నిరాశ చెందే ప్రయత్నం చేసుకోకండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించి, హృదయానికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తేటట్టుగా ఉంది, డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కొంత అస్తవ్యస్తంగాను, గందరగోళంలోనూ, మాట పట్టింపులతోనూ, అపార్థాలు, అనుమానాలతో ఈ రోజు గడిపేటట్టుగా కనబడుతోంది. అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. మీకు చెప్పదగిన పరిహారము, మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా లాభాలు, పెట్టుబడుల్లో లాభాలు, వ్యాపారంలో లాభాలు, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ప్యాకేజీ పెరగడము కనబడుతోంది. విద్యార్థులకు సక్సెస్ అయ్యే అవకాశము, విదేశాలు వెళ్ళి అక్కడ చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న ఇబ్బందులే తప్ప పెద్దగా నష్టపోయేటట్టుగాను, పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఈ రోజు కనిపించడం లేదు. రాజకీయ పరంగా చూసినట్టయితే అన్ని విధాలా మీకు ఈ రోజు సక్సెస్ఫుల్ డే అని చెప్పొచ్చు. మీకు చెప్పదగిన పరిహారము, గురు సంబంధిత ఆలయాలను, దక్షిణామూర్తి కానీ, షిరిడి సాయిబాబా కానీ, లేదా అంటే హైగ్రీవ ఆలయాలు కానీ, ఇలాగా ఏదైనా గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా ఖర్చులు ఎక్కువయ్యేటట్టుగా కనబడుతోంది. వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు వస్తాయి, వాటిని జాగ్రత్తగా పరిశీలించి తీసుకునే ప్రయత్నం చేసుకోండి. విద్యార్థులకు చూసినట్టయితే కనుక కొత్త అంశాలు నేర్చుకోవడానికి, ఏదైనా కొత్త కోర్సులు నేర్చుకోవడానికి ఇది అనువైన సమయము, ప్రయత్నించి చూడండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క పై అధికారులు, మీ యొక్క సహోద్యోగులు ఈ రోజు మీకు సపోర్ట్ చేసే విధంగా ఉండబోతున్నారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఉల్లాసంగా, ఉత్సాహంగా క్షేత్ర దర్శనం చేయడము, విందు వినోదాల్లో పాల్గొనడము, ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతోంది.
రాజకీయంగా చూసినట్టయితే కనుక కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజు చాలా కామ్గా సమన్వయ ధోరణితోనే మెలగవలసిన పరిస్థితి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా నవగ్రహ ఆలయంలో మీ పేరిట దానం కానీ జపం కానీ చేయించుకున్నట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా వెసులుబాటు కనబడుతోంది. సాధారణమైనప్పటికీ కూడా రానివి అన్ఎక్స్పెక్టెడ్ ఆదాయ మార్గాలు కనబడుతోంది. ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక వ్యాపార విస్తరణకైతే అనుకూలంగా లేదు, పెట్టుబడులకు మాత్రం అనుకూలంగా కనబడుతోంది. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్ రావడము, మీ యొక్క స్థాయి పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, లా, లీగలు, తర్వాత డాక్టర్కి సంబంధించి అంటే మెడిసిన్ సంబంధించిన ఈ విద్యార్థులకు విజయ సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఒత్తిడి సమస్యలు చాలా తీవ్రతరంగా ఉండబోతోంది. కుటుంబంలో అల్లకల్లోలంగా ఉండడము, అపార్థాలు, అనుమానాలు, ఇబ్బందికరమైన వాతావరణము, గొడవలకు దిగడము, భార్యాభర్తల మధ్య ఇబ్బంది కలగడము, విడిపోయే పరిస్థితి లేదా దూరం అయ్యే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక ఈ ఒక్కరోజు మీరు జాగ్రత్తలు పాటించండి. ఉన్న ధోరణితోనే మెలిగేటట్టుగా అంటే సానుకూలంగా మీరు వెళ్ళేటట్టుగా చూసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో మీ పేరిట శని భగవానుడికి పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి, వ్యాపారంలో నష్టపోవడము, ఉద్యోగస్తులు మోసగించబడ్డం జరిగే అవకాశం కనబడుతోంది. ఈ రోజు ఎవ్వరూ ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా వారి వారి రంగంలో అలా స్తబ్దుగా గడిపే ప్రయత్నమే చేసుకోండి. విద్యార్థులకు కూడా అంత సంతృప్తికరంగా ఈ రోజు కనిపించటం లేదు. ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కనబడుతోంది. డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న సమస్యలు కొంతమంది దూరం అయ్యేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక ఈ రోజు అనుకూలమైన వాతావరణం మీరు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము, గురు సంబంధిత ఆలయాలు దర్శనం చేసుకోవడంతో పాటు గురుగ్రహానికి సంబంధించి ఏదైనా ప్రత్యేకంగా మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.